కంగ్రాట్స్ రావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఏం ఆలోచించావు? ఫస్ట్ 2 మ్యాచెస్ కొంచెం అటు ఇటు అయింది నీకు కూడా, అంత కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యావు 39-30 లాగా. ఈ మ్యాచ్ నువ్వు ఏం ఆలోచించావు? ఎలా కంబ్యాక్ ఇచ్చావు? ఎలా అంత బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగావు? అంటే ఫస్ట్ మ్యాచ్ నేను నా ప్లాన్స్కి స్టిక్ అయ్యాను, కానీ ఒక ఓవర్ 20 రన్స్ వెళ్ళిపోయినాయి. సో నేను అంత ఆలోచించలేదు. సెకండ్ మ్యాచ్ నేను కొంచెం ఏరియాస్ మిస్ అయ్యాను అనిపించింది. సో ఈ మ్యాచ్ నేను ఎక్కువ ఆలోచించలేదు, జస్ట్ నా ఏరియాస్ మట్టుగా నేను ఫోకస్ చేశాను. జస్ట్ నా ఏరియాలో పెడితే నేను వికెట్స్ తీయగలను తెలుసు. సో నా ప్లాన్కి స్టిక్ అయ్యాను. అండ్ రాజస్థాన్కి ఇది ఏపీఎల్లో ఇదే అనుకుంటా హైయెస్ట్ సీరియస్. సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ రేవ్. సో నువ్వు నీ ప్లాన్ ఏంటి? లైక్ వికెట్స్ పడుతున్నా, లైక్ ఎందుకు? నిన్న 2 మ్యాచెస్తో పోల్చుకుంటే ఈరోజు కొంచెం స్లో ఉంది వికెట్, కానీ మన బ్యాటింగ్ మీద నమ్మకం ఉంది. వన్స్ మనం సెట్ అయ్యామంటే ఆ లూజ్ బాల్స్ బాగా క్యాపిటలైజ్ చేయగలుగుతాం. సో అనుకుంది అయింది, అనుకున్న టార్గెట్ పెట్టగలుగుతాం, చాలా బాగా ఈజీగా రిస్ట్రిక్ట్ చేయగలుగుతాం. సో లాస్ట్ 2 మ్యాచెస్ నువ్వు జస్ట్ లైక్ స్టార్ట్స్ వచ్చినాయి కానీ 50 కన్వర్ట్ చేయలేదు. ఈ మ్యాచ్ నీకు ఫస్ట్ 50 సీజన్. కంగ్రాట్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో ఎలా ఫీల్ అవుతున్నావు 50 కొట్టావు? ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా నా బెస్ట్ ఇంకా రాలేదు. బెస్ట్ ఇస్ ఎట్ టు కమ్ అని అనుకుంటున్నాను. సో ఇంకా ఫర్దర్గా అప్కమింగ్ మ్యాచెస్ ఇంకా డామినేట్ చేసి ఆడతాను.